బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుంది. బర్డ్ ఫ్లూతో చనిపోయిన చిన్నారి ఇంటికి 5 నిపుణులు వెళ్లారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయింది. అయితే నర్సరావుపేటలో కేంద్ర వైద్య బృందం పర్యటిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు? కేంద్ర వైద్య బృందంతో పాటు ముంబై నుంచి వచ్చినటువంటి ల్యాబ్కు సంబంధించినటువంటి మెడికల్ టీం కూడా ప్రస్తుతం నర్సరావుపేటలో పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా బర్డ్ ఫ్లూ వ్యాధితో చనిపోయినటువంటి చిన్నారి ఆరాధ్య కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు. అంటే వారికి నిర్వహించినటువంటి వైద్య పరీక్షలు, ల్యాబ్ టెస్టు వివరాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆరాధ్యకి మొదటగా ఎలాంటి లక్షణాలను గుర్తించడం జరిగింది, ఎక్కడికి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్లారు, దానికి ముందు ఎలాంటి పరిస్థితి జరగడం జరిగింది, ఇలాంటి అంశాలపైన కూడా కుటుంబ సభ్యుల నుంచి అయితే వివరాలు అయితే కేంద్రం నుంచి వచ్చినటువంటి వైద్య శాఖ బృందం, అదేవిధంగా నర్సరావుపేటకి సంబంధించినటువంటి డిఎంహెచ్ ఆధ్వర్యంలో అయితే అక్కడైతే ప్రస్తుతం వారి నుంచి వివరాల సేకరణ జరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా అనేక మందితో కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి చికెన్ స్టాల్లో ఎలాంటి పరీక్షలు నిర్వహించారు, వాటికి సంబంధించి వివరాలు ఏమేమి వచ్చాయనే దానికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పశుసంవర్ధక శాఖ సంబంధించినటువంటి అధికారుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం నిన్నంతా కూడా ఎయిమ్స్ లో ఈ బృందం పర్యటించడం జరిగింది. ఎయిమ్స్ వైద్యులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు. అంటే ఆ రోజు ఆరాధ్య జాయిన్ అయినటువంటి సమయంలో ఎలాంటి లక్షణాలు గుర్తించడం జరిగింది, మొదటగా ఎలాంటి పరీక్షలు నిర్వహించారు, తర్వాత ఇన్ఫ్లుయెంజాకి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించేటటువంటి సమయంలో ఎలాంటి రిపోర్ట్లు వచ్చాయి, ఏమేమి బేస్ చేసుకొని ట్రీట్మెంట్ అందించడం జరిగింది. అంటే ప్రాథమికంగా బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అతి తక్కువ మందికి ఈ వ్యాధి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో ఏపీలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధితో ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంగళగిరి పర్యటనలో అయితే కీలకంగా కూడా ఎవరైతే ఆ ఆరోగ్యానికి వైద్యం అందించినటువంటి వైద్యులు, అదేవిధంగా ల్యాబ్ టెస్టులు చేసినటువంటి పారామెడికల్ సంబంధించినటువంటి నర్సులు కానీ వాళ్ళందరికీ కూడా యాంటీబాడీస్ టెస్ట్ కూడా చేయాలనే విధంగా కూడా కీలకంగా వైద్య బృందం అయితే ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. వారికి సంబంధించి H5N1 యాంటీబాడీస్ పరీక్షలు నిర్వహించాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏమైనా అటాక్ అయిందా, ఆ సమయంలో వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి లేదా వాళ్ళకి యాంటీబాడీస్ ఏమైనా ఉత్పత్తి అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పటికే కుటుంబ సభ్యులకు కూడా ఈ పరీక్షలు నిర్వహించాలనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ వైద్యులకి అదేవిధంగా పారామెడికల్ సిబ్బందికి కూడా కంపల్సరిగా ఈ పరీక్షలు నిర్వహించాలనే విధంగా చెప్పారు. వాళ్ళకు కూడా ఈ రోజు ఈ టెస్టులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ప్రస్తుతం నర్సరావుపేట పర్యటనలో ఉన్నారు కాబట్టి వారికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి బంధువులు కానీ, అదేవిధంగా ఆ రోజు ఆరాధ్యకు సంబంధించి ఆ 2-3 రోజుల్లో ఆమెకు టచ్ లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పరీక్షలు నిర్వహించాలనే విధంగా కూడా చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, అసలు ఏ విధంగా ఆ వ్యాధి సోకింది, నిజంగానే చికెన్ తినలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో తినకపోతే మరి ఎలా అటాక్ అయింది, అంటే అదేమన్నా వైరల్ గా మారి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఆరాధ్యకి ఈ వ్యాధి రావడం జరిగింది అనే దానిపైన కూడా ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్నారు. దాంతో పాటు మంగళగిరి వైద్యులు అయితే ఇంకో లాప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి, అంటే ఇది లాప్టోస్పైరోసిస్ అనేటటువంటి ఒక వ్యాధి కూడా ఆ అమ్మాయికి ఉన్నట్లు కూడా నిర్ధారించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ వైద్య బృందం అయితే ప్రస్తుతం అక్కడ విచారణ చేపడుతుంది. ఎందుకంటే అది ఎలుకల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి అనే విధంగా కూడా నిర్ధారించారు. మరి ఎలుకలు ఉన్నాయా, అక్కడ స్థానిక పరిస్థితుల్లో ఈ 2 వైరస్లు అసలు ఆ అమ్మాయికి ఏ విధంగా సోకడం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో వైద్య బృందం అయితే అధ్యయనం చేస్తుంది. దీని ఆధారంగానే బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి అనేది కూడా నిర్ధారణకైతే వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ.